హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. 32,438 పోస్టులు, అతి భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ మీకు మినిమం అర్హత 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ కూడా మీరు 36 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా జనరల్ వాళ్ళకి, ఇంకా రిజర్వేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేసేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrpsecunderabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. డైరెక్ట్గా మీకు కిందకి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ లింక్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ లెవెల్ 1 అన్నారు కదా. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఇది క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇది డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. ఎందుకంటే అన్ని రీజియన్స్ వైజ్గా ఇస్తారు కాబట్టి సెంట్రలైజ్డ్ అంటారనమాట. సో ఇది మీరు ఏ వెబ్సైట్లో అయినా తీసుకోవచ్చు. మనకి సికింద్రాబాద్ ఉంది కాబట్టి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి తీసుకున్నాం అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22nd జనవరి ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓపెనింగ్ డేట్ 23rd జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మీకు 22nd ఫిబ్రవరి నైట్ 11:59 వరకు ఉందన్నమాట. అంటే మీరు ఫిబ్రవరి 22nd నైట్ వరకు అప్లై చేసేసుకోవాలి ఆన్లైన్లో. వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్. అంటే లెవెల్ 1కి మీరు 7th CPC పే మ్యాట్రిక్స్ ఉంటుందన్నమాట. ఇనీషియల్ పే అంటే మీకు 18,000 బేసిక్ పే ఉంటుందండి. దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి 40,000 వరకు శాలరీ వస్తుంది. 35 to 40,000 వరకు శాలరీ వస్తుందండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. అండ్ టోటల్ వేకెన్సీస్ చూడండి 32,438. చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్తో అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ అనేది మీరు 1/1/2025 వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది చూడండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. 36కి మీరు 3 యాడ్ చేసుకోవాలి. అండ్ SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మీకు 3 years మళ్ళీ 6 years అంటే కేటగిరీని బట్టి ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే PWBD ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ SC ST మైనారిటీ కమ్యూనిటీస్, EBC వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా 500 పే చేయాలి. ఇందులో మీకు 400 రూపీస్ అనేది రిఫండ్ చేసేస్తారు. అది ఎప్పుడంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్, రిమైనింగ్ బ్యాంక్ ఛార్జెస్ మాత్రం డిడక్ట్ చేసుకొని 400 అనేది మీకు రిఫండ్ చేసేస్తారండి. అదేవిధంగా ఈ వీళ్ళకి కూడా మీరు 250లో బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మీకు రిఫండ్ చేసేస్తారని చాలా క్లియర్గా ఇస్తున్నారనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూడండి, మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. మీరు మెడికల్గా ఫిట్గా ఉంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఈజీగా పాస్ అయిపోతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెయిన్ అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎలా ఉంటుందంటే 90 minutes ఇస్తారండి. అందులో జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 questions. ఈచ్ క్వశ్చన్కి 1 mark, మొత్తం 100 questions ఇస్తారంట. అండ్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 mark కట్ చేస్తారనమాట రాంగ్ ఆన్సర్కి. మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు సిలబస్ కూడా టాపిక్ వైజ్గా ఇస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. చాలా క్లియర్గా ఇస్తున్నారు. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఏముంటుంది అంటే 35 kgs వెయిట్తో మీరు 100 meters అనేది 2 minutesలో రీచ్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఫీమేల్స్కి 20 kgs వెయిట్తో 100 meters 2 minutes టైము, రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫిజికల్గా మీరు ఫిట్గా ఉన్నారా లేదని టెస్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మీకు
మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రాసెస్. మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మనం వచ్చాం కదా rrbsikandrabad.gov.in, దానికి వెళ్ళి మీరు ఫస్ట్ ఇక్కడ లింక్ ఓపెన్ ఉంటుంది, క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫామ్ వస్తుంది, అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలో కూడా చాలా క్లియర్గా ఇస్తున్నారు. అందుకే ఒకసారి చదువుకొని అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. రీజియన్ వైజ్గా ప్రతిదానికి మీకు వెబ్సైట్స్ ఇస్తున్నారు. మనది సికింద్రాబాద్ కాబట్టి rrbsikandrabad.gov.in, ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే చూడండి, 10th పాస్ ఆర్ ITA ఆర్ ఈక్వలెంట్. ఆర్ అంటున్నారండి, అండ్ అనలేదు, ఆర్ ప్లస్ అనలేదు. కాబట్టి 10th క్లాస్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ITA ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మినిమం 10th ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్గా ఇస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ పారామీటర్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి జోన్ వైజ్గా ఇప్పుడు వెస్టర్న్ రైల్వేలో, ఈస్టర్న్, సదరన్, ఇప్పుడు మనది ఎక్కడ ఉంది అంటే తెలుగు వాళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో కూడా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 1642 ఉన్నాయి. అందులో మీరు ప్రతి డివిజన్ వైజ్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ట్రాక్ మెషిన్, తర్వాత మెయింటైనర్, ఇవన్నీ ఎలక్ట్రికల్, మెకానికల్, వర్క్షాపు అండ్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. మనకు కూడా ఉంది కాబట్టి అవకాశం మిస్ అవ్వద్దు. 10th క్లాస్ మినిమం 10th క్లాస్ అర్హతతో అడుగుతున్నారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే rrbsikandrabad.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది కదా. మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా లింక్ అని, ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా నోటిఫికేషన్ కోసం వచ్చింది. ఇక్కడే అప్లై అనే ఆప్షన్ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇదంతా ఫిల్ చేసి మీరు రీలాగిన్ చేసి తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.